భగవద్భక్తుల యొక్క గుణాలను భాగవతంలో పోతన గారు 11వ స్కంధం 55వ పద్యంలో ఇలా వివరిస్తున్నారు. హరిదాసులు మిత్రత్వము మురరిపుగసలెన్ను కొనుచు మోదముతోడన్ భరితాశ్రుపులకితుండై పురుషుడు హరిమాయగల్చు భువరణ్య. ఈ పురుషుడు ఈ శరీరంలో ప్రాణాన్ని ధరించినటువంటి వాడు హరిభక్తులతో ఎల్లప్పుడూ స్నేహం చేయాలి. హరి లీలలను తలుచుకుంటూ కళ్ళ వెంట ఆనంద భాష్పాలు కురియాలి, ఒళ్ళు పులకరించాలి. అప్పుడే ఈ హరిమాయను గెలిచినట్లు అని భాగవత ధర్మాలను చక్కగా తెలియజేశాడు. నిరంతరం ఆ భగవన్నామ సంకీర్తనతోనే భగవద్భక్తులు తరిస్తారు. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి.